సోమవారం ముంబైలోని ఎన్ఎస్సిఐ ద్వారా డోమ్లో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ 10లో భాగంగా ఈరోజు బెంగళూరు బుల్స్ వర్స్ 3 సార్లు ఛాంపియన్ పాట్నా పైరేట్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు నిజంగా మ్యాజిక్ చేసేది అనిపించేది. చివరి రైడ్ వరకు గెలుపు కోసం ఇరు జట్లు తహతహలాడారు. ఫైనల్గా బెంగళూరు విజయం సాధించేది. ఈ మ్యాచ్లో వెటర్నరీ డిఫెండర్ అయినటువంటి సుజిత్ సింగ్ చేసిన 8 ట్యాకిల్ పాయింట్లతో బెంగళూరు ఘన విజయం సాధించింది. అలాగే పాట్నా పైరేట్స్ కెప్టెన్ అయినటువంటి నీరజ్ కుమార్ 5 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్ యొక్క స్టార్ రైడర్ అయినటువంటి భరత్ ఈరోజు మ్యాచ్లో లేడు. అతను గైర్హాజరు కారణంగా నిజంగా బెంగళూరు కొద్దిగా రైడింగ్లో బలహీనపడిందని అనిపించేది. కెప్టెన్ అయినటువంటి సౌరభ్ నందర్, సుజిత్ నేతృత్వంలోని డిఫెన్స్ టాప్ ఫామ్లో ఉన్నప్పటికీ రైడర్లు పాయింట్లు సాధించలేకపోయారు. మరియు పాట్నా పైరేట్స్ యొక్క 3-man రైడింగ్ యూనిట్ 14వ నిమిషంలో బెంగళూరును మొదటి ఆల్అవుట్ చేసి సాధించి 16-8 ఆధిక్యంలోకి దూసుకు వెళ్ళింది. రెండు జట్ల ఆట ప్రారంభం దశలో నెక్ టు నెక్ జరిగింది. కానీ ఒక ఫామ్లో ఉన్నటువంటి రైడర్ లేకపోవడం వల్ల బెంగళూరు బుల్స్ను దెబ్బతీసింది అనిపించేది. పాట్నా పైరేట్స్ 9 టాకిల్ పాయింట్స్ మరియు అనేక రైడ్ల పాయింట్లతో 20-12తో ఫస్ట్ హాఫ్ ముగించింది. అప్పటికి బెంగళూరు బుల్స్ కేవలం 3 రైడ్ పాయింట్లు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బుల్స్ తన ఆటను పెంచే ప్రయత్నంలో సుశీల్ మరియు రక్షిత్ అనే ఇద్దరు రైడర్లను బెంచ్ నుంచి సబ్స్టిట్యూట్ చేసుకున్నారు. కానీ వారు ఏమాత్రం ప్రభావం చూపలేదు. 27వ నిమిషంలో వికాస్ ఖండోలాపై నీరజ్ డబుల్ హ్యాంకిల్ హోల్డ్ చేయడం వల్ల పాట్నా పైరేట్స్ ఆధిక్యంలోకి 24-14తో 10 పాయింట్లకి ఉన్నది. కానీ అప్పుడు బెంగళూరు బుల్స్కు సచిన్ నర్వాల్ తోడైనాడు. అప్పుడు తను ఒంటరి రైడింగ్తో కొద్దిగా ఆశాజనకంగా అనిపించింది. మరియు అతను 2 మల్టిపుల్ పాయింట్లను కూడా పొందాడు. మరియు సుజిత్ యొక్క హైపై వారి లోటును కొద్దిగా తగ్గించిందని చెప్పవచ్చు. అయితే పాట్నా పైరేట్స్ స్టార్ రైడర్ సచిన్ 3 పాయింట్లు సాధించడంతో సూపర్ రైడ్లోకి మళ్ళీ ఆధిక్యంలోకి దూసుకు వెళ్ళింది పాట్నా పైరేట్స్. కానీ బెంగళూరు బుల్స్ సుజిత్ మరియు రన్ సింగిల్ నుండి 2 భారీ సూపర్ టాకిల్ చేయడంతో వెంటనే బెంగళూరు ఊపందుకుంది. 3 నిమిషాల కంటే కొంచెం ఎక్కువ సమయం మిగిలి ఉండగానే బెంగళూరు బుల్స్ అప్పుడు స్కోరు 33-25 8 పాయింట్లు తేడా వెనకలో ఉన్నది. కానీ ఆట అప్పటి వరకు కూడా పాట్నానే గెలుస్తుందని అందరూ భావించారు. సీన్ రివర్స్ అయింది. పాట్నా పైరేట్స్లో ఒకే ఒక వ్యక్తి మిగిలి ఉన్నాడు. అతను రైడ్కి వచ్చినప్పుడు 2 రైడ్ పాయింట్లను చేయడంతో సుశీల్ను తీసుకురావడానికి బెంగళూరు బుల్స్ జూలు వదిలించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే సందీప్ కుమార్పై సుజిత్ అద్భుతమైన ట్యాకిల్ చేసి పునేరి పల్టన్ను ఆల్అవుట్ చేసింది. దీంతో బెంగళూరు బుల్స్ 3 పాయింట్లు లభించాయి. అప్పుడు ఆధిక్యంలోకి వెళ్ళింది. మరియు అప్పుడు బెంగళూరు బుల్స్ నిజంగా అద్భుతం చేసి ఫైనల్గా మ్యాచ్ తన వైపు తిప్పుకుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లాస్ట్ 30 సెకండ్స్లో మ్యాచ్ స్వరూపమే మారిపోయాది. ఈ మ్యాచ్లో స్టార్ పర్ఫార్మెన్స్ బెంగళూరు బుల్స్ నుంచి ఉత్తమ రైడర్గా సచిన్ నర్వాల్ను చెప్పవచ్చు. అతను 8 రైడ్ పాయింట్ చేశాడు. అలాగే డిఫెండర్గా సుజిత్ సింగ్ను 8 టాకిల్ పాయింట్ చేసి బెంగళూరు విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. ఈ ఇద్దరు ఈరోజు మ్యాచ్లో పాట్నా పైరేట్స్ నుంచి ఉత్తమ రైడర్గా మంజీత్ 7 రైడ్ పాయింట్ చేశాడు. బెస్ట్ డిఫెండర్గా కెప్టెన్ అయినటువంటి నీరజ్ కుమార్ 5 టాకిల్ పాయింట్ చేశాడు. వీళ్ళే కాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. మొదటగా బెంగళూరు గురించి మాట్లాడుకుంటే వికాస్ ఖండోలా జస్ట్ 2 పాయింట్లు మాత్రమే సాధించి ఘోరంగా విఫలమయ్యాడు ఈరోజు మ్యాచ్లో. ఆ 2 పాయింట్లు కూడా ఒకటి బోనస్, ఒకటి టచ్ పాయింట్ల రూపంలో వచ్చినది. సుజిత్ సింగ్ నిజంగా ఈరోజు అద్భుతమే అని చెప్పాలి, ఒక వరం అని చెప్పాలి బెంగళూరు బుల్స్కు. 8 ఎందుకంటే ఇతను 8 టాకిల్ పాయింట్ చేశాడు. 8 టాకిల్ పాయింట్స్ అంటే నార్మల్ విషయం కాదు కదా. 35 పాయింట్లలో 8 టాకిల్ పాయింట్స్ ఇతనే చేశాడంటే నిజంగా సూపర్ అనుకోవచ్చు. అందువల్ల ఇతను హైఫై చేశాడు. అలాగే ప్రతీక్ కూడా సుజిత్కు తోడుగా 3 ట్యాకిల్ చేశాడు. తర్వాత రైడర్ అయినటువంటి సచిన్ నర్వాల్ 9 పాయింట్లు సాధించాడు. దాంట్లో 7 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్, 1 ట్యాకిల్ పాయింట్ ఉంది. సౌరభ్ నందర్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు.
రామ్ సింగ్ 4 పాయింట్లు సాధించాడు, అందులో 1 బోనస్, 3 ట్యాకిల్ పాయింట్స్ ఉన్నవి. సుశీల్ 4 టచ్ పాయింట్ చేశాడు. పూణే టీం నుంచి వస్తే సచిన్ 6 పాయింట్లు చేశాడు, దాంట్లో 5 టచ్ పాయింట్లు, 1 ట్యాకిల్ పాయింట్ ఉంది. ఈ 5 టచ్ పాయింట్లు 1 సూపర్ రైడ్ ఉండడం విశేషం. నీరజ్ కుమార్ 5 ట్యాకిల్ చేసి I5 సాధించాడు. మనీష్ 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. సుధాకర్ ఈరోజు 3 పాయింట్లు మాత్రమే సాధించగలిగాడు, అందులో 2 టచ్ పాయింట్లు, 1 బోనస్ ఉంది. మంజీత్ 7 రైడ్ పాయింట్ సాధించాడు, అందులో 5 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నవి. కృష్ణన్ 2 ట్యాకిల్ మాత్రమే చేయగలిగాడు. అలాగే అంకిత్ 3 ట్యాకిల్ చేశాడు. సందీప్ కుమార్ 1 టచ్ పాయింట్ సాధించాడు. ఈ రోజులో బెంగళూరు గెలవడానికి కారణం డిపెండర్లు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ మ్యాచ్ అయిపోయినప్పటికీ ఏ టీము ఎన్ని పాయింట్లతో ఉందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో పూణేరి పల్టన్ 10 మ్యాచ్లకు గాను 9 గెలిచి 1 ఓడిపోయి 46 పాయింట్లు ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో గుజరాత్ గెయిన్స్ ఉన్నవి 11 మ్యాచ్లకు గాను 7 గెలిచి 4 ఓడిపోయి 39 పాయింట్లతో. థర్డ్ ప్లేస్లో జైపూర్ పింక్ పాంథర్స్ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 38 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 35 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నది. ఫిఫ్త్ ప్లేస్లో యూ ముంబా 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 32 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. సిక్స్త్ ప్లేస్లో హర్యానా స్టైలర్స్ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 31 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ ఈరోజు మ్యాచ్ గెలిచింది కాబట్టి ఏకంగా 8th ప్లేస్ నుంచి 7th దూసుకొచ్చింది. 12 మ్యాచ్లకు గాను 5 గెలిచి 7 ఓడిపోయి 31 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 11 మ్యాచ్లకు గాను 5 గెలిచి 6 ఓడిపోయి 29 పాయింట్లతో 8th ప్లేస్లోకి పడిపోయింది. అలాగే 9th ప్లేస్లో బెంగాల్ వారియర్స్ 10 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 23 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. యూపీ యువత 11 మ్యాచ్లకు గాను జస్ట్ 3 గెలిచి 7 ఓడిపోయి 1 టైతో 21 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 10 మ్యాచ్లకు గాను 2 గెలిచి 8 ఓడిపోయి 14 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటాన్స్ 10 మ్యాచ్లకు గాను 1 గెలిచి 9 ఓడిపోయి 9 పాయింట్లతో చివరి ప్లేస్లో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.